వెల్కమ్ టు మావూరి టారో. డియర్ వ్యూయర్స్, వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదని ఇద్దరు 420s మీ విషయంలో చేసిన కుట్ర ఏంటి అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ మీద చేసే నెగిటివ్ ఎనర్జీ వేగంగా వెనక్కి వెళ్ళిపోయాయి. ఈ ఒక్క స్టెప్ తీసుకొని ఉండుంటే వేరేలాగా ఉండేదండి. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో 420 ఎస్ చాలా వేగంగా, అంటే చాలా వేగంగా ఇద్దరు 420s అండి ఆపేద్దామని అనుకున్నారంట. కానీ అనుకుంది అయితే జరగలేదు. వాళ్ళ కుట్ర ఏదైతే అనుకున్నారో అది జరగలేదు. లైఫ్లో పర్సనల్ లైఫ్ లేకుండా చేసేయాలి. దే ఆర్ కమింగ్ ఇన్ టు యూనియన్. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో, సపరేషన్లో ఉన్న వాళ్ళు యూనియన్ అయిపోతారు. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయిపోతుంది. అండ్ అలాగే సపరేషన్లో ఉన్న పేరెంట్స్ ఏమో ఒకటైపోతారు. దారి లేదు అసలు భార్యాభర్తలను విడగొట్టడానికి, పార్ట్నర్షిప్ లేకుండా చేయడానికి, పెళ్ళిళ్ళు కాకుండా చేయడానికి. ఓకేనా? వాళ్ళు కనిపించకుండా, ఇద్దరు కనిపించకుండా జీవితాన్ని తలకిందులు చేసేద్దాం అని అనుకున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఖచ్చితంగా అయితే ఏదైతే చేయాలి అనుకుంటున్నారో, ఏదైతే పని ముందుకు వెళ్లకుండా చేయాలి అనుకుంటున్నారో అదైతే జరగదండి. అవకాశాలు వెతుక్కుంటున్నారంట ఇద్దరు, అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కుంటున్నారంట. మీ పని ముందుకు వెళ్లకుండా చేయాలి. ఏదైతే డివైన్ స్పిరిచువల్ టీచింగ్ కావచ్చు, లేదంటే పూజ కావచ్చు, లేదా మీకు ఉపయోగపడేది, మీరు చదువుకునేదైనా, నేర్చుకునేదైనా, డబ్బులు సంపాదించేదైనా, ఓకేనా, దానివల్ల మీరు ఒక వెలుగుతారు అని చెప్పి మీ విషయంలో ఏదో క్రియేట్ చేద్దామని అనుకుంటున్నారంట. వెన్నుపోటు వేద్దాం అని అనుకుంటున్నారంట. ఒంటరిగా ఉన్నప్పుడు వెన్నుపోటు వేసేయాలి. 9 ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. కాపు కాస్తున్నారంట, కర్ర పట్టుకొని చూస్తున్నారంట. వాళ్ళు 9 మోర్ దెన్ 9 ఈజ్ సిగ్నిఫికెంట్. 2 to 9 18 అవకాశాలు వెతుక్కుంటున్న వాళ్ళు 18 సంవత్సరాలుగా ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవుతూ. కానీ ప్రొజెక్షన్స్ అయితే పనిచేయలేదు. 7 మీరేదో చేశారు, మీ వల్ల ఏదో జరిగింది అని చెప్పి డ్రామా ఆడడానికి చూసారంట. వాళ్ళు ఏదో క్రియేట్ చేసింది, అది మీ వల్ల అలా అయిపోయిందని చెప్పి చెప్పడానికి ట్రై చేస్తున్నారంట. యు ఆర్ ఆల్రెడీ హీల్డ్. మీరు ఆల్రెడీ హీల్ అయిపోయారండి. వాళ్ళ యొక్క డ్రామాస్ మీ హార్ట్ చక్రాన్ని బ్లాక్ చేయలేవు. మీకున్న క్లారిటీని ఇల్యూషన్గా మార్చలేవు. ఓకేనా? మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంది. అండ్ అలాగే మీకు డివైన్ మీద నమ్మకం ఉంది. ఏంజల్స్ ఉన్నారు, మెంటర్స్ ఉన్నారు, అండ్ గైడెన్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు. మీ యొక్క ఎసెంజర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు. ఓకేనా? సైన్స్ ఇస్తున్నారు. మీకు సెలబ్రేషన్ ఏంటి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎవరు చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు ఇందులో, అన్ని రకాలుగా మీకు క్లారిటీ ఇస్తుందానికి కారణం యు ఆర్ ప్రొటెక్టెడ్. యు ఆర్ ఏ ప్రొటెక్టెడ్ చైల్డ్. ఓకేనా? మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఇబ్బంది పెట్టలేరు. అది వాళ్ళే తెలుసుకోవాలండి. ఓకేనా? వాళ్ళ యొక్క మూర్ఖత్వంతో మీ విషయాల్లో హీల్ అయిపోయారు అని చెప్పి ఇంట్లోకి రావాలని చూడడం, లేదా గొడవ పెట్టుకోవాలని చూడడం, ఇంట్లో వాళ్ళు గొడవ పెట్టుకోవడానికి ట్రై చేయడం, మీరు బ్రేక్ త్రో చేయకుండా చేసేయాలి. అంటే వాళ్ళు పెట్టుకునే గొడవకి మీరు ఇంక అడ్డు చెప్పడానికి కూడా లేకుండా మిమ్మల్ని చేసేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి అసలు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. అసలు వాళ్ళు ఉంటారో లేదో నమ్మకం వాళ్ళకే లేదు. ముందు ఆ క్లారిటీ వాళ్ళు తెచ్చుకోవాలి. ఓకేనా? మీ జోలికి వస్తే వాళ్ళు ఉంటారో లేదో నమ్మకం కూడా వాళ్ళకి లేదండి. వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళు ఉండరు ఖచ్చితంగా అని. ఎందుకంటే వాళ్ళ యొక్క కార్మిక్స్ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కర్మ అనుభవించడానికి చూస్తున్నారు. మీతో గేమ్స్ ఆడడానికి వాళ్ళకి పర్మిషన్ లేదండి. మిమ్మల్ని లేజీ చేయాలనుకున్నారంట, కుదరలేదు. వాళ్ళైతే డివైన్ గైడెన్స్లో వెళ్ళట్లేదు, డివైన్కి అగేనిస్ట్గా వెళ్తున్నారు. ఓకేనా? డివైన్కి అగేనిస్ట్గా వెళ్ళటం అంటే మీరు డివైన్కి పూజ చేసుకోవడమో, లేదా నమ్మకంగా మీ పని మీరు చేసుకోవడమో చేస్తున్నారు. కానీ వాళ్ళు మీ పనుల్లో మట్టేయాలి, మీరు ముందుకు వెళ్లకుండా చేయాలని మీ దేవునికి అగేనిస్ట్గా పనిచేస్తున్నారు. ఓకేనా? దానివల్ల ప్రయోజనం ఏమీ లేదండి. మిమ్మల్ని గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు చేస్తున్న పని, వాళ్ళు చేస్తున్న పాపం ఏదైతే ఉందో అది వాళ్ళకే చుట్టుకుంటుంది. ఓకేనా? వాళ్ళకి చుట్టే తిరుగుతుంది. ఆ కర్మ మళ్ళీ వాళ్ళే అనుభవిస్తున్నారండి. ఓకేనా? మీరు ముందుకు వెళ్లకుండా చేసేయాలి, మీ పని ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని ఎప్పుడు ట్రావెల్ చేస్తారా, ఎప్పుడు ప్రయాణం చేస్తారా అని ఎదురు చూస్తున్నారంట. నిజానికి వాళ్ళ జీవితంలో ఆగిపోయారు, మీరు కాదు.
ఓకేనా. వాళ్ళు ముందుకు వెళ్ళడం మానేసి వాళ్ళ బతుకు గురించి ఆలోచించుకోవడం మానేసి వాళ్ళు ఆగిపోయారండి. ఓకేనా. దట్ ఈస్ కాల్డ్ కర్మ. మిమ్మల్ని గతంలో ఉంచడం కాదు, వాళ్ళే గతంలో బతుకుతున్నారు. వాళ్ళు బతుకుతున్న గతాన్ని మీకు గుర్తు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకేనా. ఇంకా చెప్పండి ఏంజల్స్. మైండ్ కంట్రోల్ చేసేస్తున్నాం, మైండ్ గేమ్స్ ఆడేస్తున్నాం, మ్యానిపులేషన్ చేసేస్తున్నాం అని అనుకుంటున్నారు. ఓకేనా. వాళ్ళ మైండ్ గేమ్స్ ఆడుతుంది మిమ్మల్ని గతంలో ఉంచడం కోసం. వాళ్ళని గతంలో బతికేస్తున్నారు, జీవిస్తున్నారు, గతంలోనే బతుకుతున్నారు. ఇంకా వాళ్ళ బతికే గతం అయిపోయింది. మీరు ఎదుగుతున్నారు. మీ లైఫ్లో కొత్త ఆపర్చునిటీస్, కొత్త ఇన్కమ్ సోర్సెస్, కొత్త నాలెడ్జ్, కొత్త కొత్త విషయాలు మీరు తెలుసుకోవటం, కొత్తగా ట్రై చేయటం, కొత్త అలవాట్లు నేర్చుకోవటం, జీవితాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఓకేనా. ఒకే దానికి కాకుండా కొత్త కొత్త వాటిని ట్రై చేయడానికి కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. మీ లైఫ్ ఒక చాలా అంటే చాలా పాజిటివ్గా ఉందండి. ఉదయిస్తున్న సూర్యుడిలాగా నిత్యం ప్రతినిత్యం ఏదో పని చేస్తున్నారు. ప్రతిదీ కూడా పాజిటివే. వాళ్ళు డ్రామా ఆడడానికి చూస్తున్నారు అన్న విషయం బయటకు వచ్చేస్తుంది. వాళ్ళు మీకు కనిపించకుండా, మీకు తెలియకుండా మీ మైండ్ గేమ్ ఆడాలి. వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చెయ్యాలి. ఎప్పుడులాగా మీరేం చేయాలి? వాళ్ళు కావాలని గొడవ పెట్టుకుంటున్నారు, అది ఇది అనుకుంటే మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళతో కేకలేస్తూ మీరు తలనొప్పి తెచ్చుకొని వాళ్ళని మీరు తిట్టుకుంటూ బతికేయాలి. ఇది కదా వారు కోరుకుంది, ఇది కదా వాళ్ళ డ్రామా. మీకు మనశ్శాంతి లేకుండా చేయాలి. ఓకేనా. వాళ్ళు మాట్లాడే మాటలు, చేసే పనుల వల్ల మీకు కోపం రావాలి. ఆ కోపంలో మీరు కోపంగా, చిరాగ్గా తిట్టుకుంటూ ఉండాలి. వాళ్ళు మీ పట్ల మీ పనిని ఆపడం కోసం, మీ ఎదుగుదలని చూడలేక, మీరు పనులు చేస్తున్నారని ఆ పనిని ఎలాగైనా ఆపేయాలని అన్ని రకాలుగా ప్రయత్నించి ఇండైరెక్ట్గా నెగిటివ్ ఎనర్జీస్ చేసి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళ చేతుల్లో ఉన్న పనులు అయితే అక్కడ పెండింగ్లు పెట్టడానికి ట్రై చేసి అన్ని రకాలుగా ట్రై చేయగా ఏది వర్కౌట్ అవ్వక మీ విషయంలో డ్రామా ఆడి మీకు మనశ్శాంతి లేకుండా చేసి మీరు పని చేసే టైంలో వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ మీ పనిని ఆపేయడానికి ట్రై చేస్తున్నారు అన్న విషయం మీకు అర్థమైపోయింది. సో మీరు మీ పని ఆపరు, మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్తారు. కీప్ గోయింగ్. ఓకేనా. మూమెంట్ లేదండి. నిజం బయటకు వచ్చేసింది. ఎస్, వాళ్ళు ఈజీతో అసూయతో మీ పని ఆపడానికి చూస్తున్నారు. దే ఆర్ జెలస్. నేర్చుకుంటే మీరు బాగుపడిపోతారు, పని చేసుకుంటే మీకు డబ్బులు వచ్చేస్తాయి. ఆబ్వియస్లీ మీరు చేసుకొని తింటున్నారు. ఎక్కడున్నా మీరు గొప్పగానే కనిపిస్తారు. ఎక్కడున్నా రాజులాగే ఉంటారు. ఓకేనా. మిమ్మల్ని చూసి ఏడవటం వల్ల వాళ్ళకి సమయం వృధా. మీ పనిని ఆపడానికి చూడడం వల్ల వాళ్ళకి కర్మ కూడా యాడ్ అవుతుంది అంతే. ఓకేనా. మీ పనిని అయితే ఆపలేరండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు. ఇంట్లో వాళ్ళని బాధ పెట్టాలని బయట వాళ్ళ పని ఆపేయాలని ఇంట్లో వాళ్ళు, అందరూ కలిసి వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటూ వాళ్ళు కేకలేసుకోవడం తప్ప మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ విషయంలో క్రియేట్ చేయలేరు. ఇద్దరి విషయంలో, డాడీ విషయంలో, మీ డాడీ, అప్పర్ డాడీ, నైబర్ డాడీ ఏది క్రియేట్ చేయలేరు. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.